హలో మ్యూ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్మునిలో చూసే ఉంటారు. ఇవాళ మనం తెలంగాణలో ఎంత పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది, ఎక్కడెక్కడ పవర్ జనరేట్ చేస్తున్నారు, ఎలా పవర్ జనరేట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే, మన తెలంగాణలో మెయిన్ గా 3 రకాలుగా పవర్ జనరేట్ చేస్తున్నారు. థర్మల్ పవర్ జనరేషన్, హైడల్ పవర్ జనరేషన్, సోలార్ పవర్ జనరేషన్. అసలు ఈ థర్మల్, హైడల్, సోలార్ ఏంటి అనుకుంటున్నారా? అవి ఎలా పని చేస్తాయి అనేది షార్ట్ గా చెప్తా వినండి. థర్మల్ పవర్ జనరేషన్ అంటే బొగ్గుతో నీటిని బాయిలర్ లో మండించి దాని నుంచి వచ్చే స్టీమ్ తో టర్బైన్ ని రొటేట్ చేస్తారు. ఆ టర్బైన్ షాఫ్ట్ కి జనరేటర్ కపుల్ అయ్యి ఉంటది. జనరేటర్ లో పవర్ జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే జనరేటర్ ఎలా వర్క్ అవుతుంది మనకు తెలుసు. జనరేటర్ రోటార్ రొటేట్ అయితే స్టేటర్ లో పవర్ జనరేట్ అవుతుంది. అలా ఆ రోటార్ ని ఈ టర్బైన్ తో రొటేట్ చేస్తారు. ఇకపోతే హైడల్, ఇది నీటితో పవర్ జనరేట్ అవుతుంది. అంటే మనం డ్యామ్స్ చూసే ఉంటాం. డ్యామ్స్ లో వాటర్ స్టోర్ అయ్యి ఉంటాయి. అవి చాలా ఎత్తులో ఉంటాయి. ఆ డ్యామ్స్ నుంచి వచ్చే వాటర్ ని కింద ఉన్న ప్రదేశానికి పిన్ స్టాక్స్ నుంచి ఆ వాటర్ ని పంపుతారు. అప్పుడు ఆ వాటర్ ఫోర్స్ తో వస్తాయి. కింద టర్బైన్ ఆ పిన్ స్టాక్ కి టర్బైన్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ ఫోర్స్ తో వచ్చే వాటర్ వెళ్లి ఆ టర్బైన్ బ్లేడ్స్ కి తాకితే ఆ టర్బైన్ రొటేట్ అవుతా ఉంటది. ఆ టర్బైన్ షాఫ్ట్ కి జనరేటర్ కనెక్ట్ అయ్యి ఉంటది. ఆ జనరేటర్ రొటేట్ అయ్యి పవర్ జనరేట్ అవుతుంది. ఇంకోటి సోలార్ పవర్ జనరేషన్. ఇది మనందరికీ తెలిసిందే. సోలార్ అంటే ఎండ నుంచి పవర్ జనరేట్ అవుతుంది. అంటే సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఆ ప్యానల్స్ లో ఫోటోవాల్టిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఎండ వాటి మీద పడుతుందో అవి రియాక్ట్ అయ్యి పవర్ జనరేట్ అవుతుంది. ఇలా మన తెలంగాణలో 3 రకాలుగా ఎక్కువ పవర్ జనరేట్ చేస్తున్నారు. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్తే ఎక్కడెక్కడ పవర్ జనరేషన్ అవుతుంది, ఎంత కెపాసిటీతో ఉన్నాయి, ఎలాంటి జనరేషన్స్ ఉన్నాయి అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే థర్మల్ పవర్ స్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. ఎందుకంటే ఎక్కువ పవర్ జనరేషన్ అనేది థర్మల్ పవర్ స్టేషన్ నుంచే వస్తుంది మనకి. ఇందులో మొదటిది KTPS, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇందులో మొత్తం 3 స్టేజ్లు ఉన్నాయి. స్టేజ్ 5, స్టేజ్ 6, స్టేజ్ 7. ఎందుకు 5 నుంచి స్టార్ట్ అయిందంటే ఎప్పుడో 1960s లో 1970s లో KTPS ABC అని 3 యూనిట్లు స్టార్ట్ చేశారు. వాటి లైఫ్ అయిపోవడంతో వాటిని డిస్మాండిల్ చేశారు. అందుకనే KTPS స్టేజ్ 5, స్టేజ్ 6, స్టేజ్ 7 వచ్చాయి. స్టేజ్ 5 లో చూసుకుంటే 2 యూనిట్లు ఉన్నాయి. అసలు ఈ యూనిట్ అంటే ఏంటంటే, ఒక యూనిట్ లో జనరేటర్ ఉంటది, దానికి టర్బైన్ ఉంటది, దానికి స్టీమ్ సప్లై చేస్తారు బాయిలర్ నుంచి. అలా ఈ KTPS 5th స్టేజ్ లో 2 యూనిట్లు ఉన్నాయి. ఒక్కోటి 250 మెగావాట్ అంటే 500 మెగావాట్, 2 యూనిట్లు కలిపి. 6th స్టేజ్ లో 500 మెగావాట్ ది ఒక యూనిట్, 7th స్టేజ్ లో 800 మెగావాట్ ది ఒక యూనిట్. ఇలా ఈ 3 స్టేజ్ల్లో 1800 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. ఇకపోతే రెండో పవర్ జనరేషన్ ఎక్కడ ఉందంటే భద్రాద్రి, కొత్తగూడెం. దీంట్లో 4 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ 270 మెగావాట్ అంటే 1080 మెగావాట్. మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఇందులో 2 యూనిట్లు ఉన్నాయి. ఒక్కోటి 800 మెగావాట్ అంటే 1600 మెగావాట్ మొత్తం. ఈ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కి 1600 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. నాలుగవది జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్. ఇది మంచిర్యాల డిస్టిక్ లో ఉంది. ఇందులో 2 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కోటి 600 మెగావాట్ అంటే 1200 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. ఐదవది TSTPP అంటే తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఇది కూడా మంచిర్యాల డిస్టిక్ లో ఉంది. దీంట్లో 2 యూనిట్లు ఉన్నాయి. ఒక్కోటి 800 మెగావాట్ అంటే 1600 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. ఆరవది రామగుండం థర్మల్ పవర్ స్టేషన్. ఇందులో 3 స్టేజ్లు ఉన్నాయి. స్టేజ్ 1 లో 200 మెగావాట్ ఇవి 3 యూనిట్లు అంటే 600 మెగావాట్. స్టేజ్ 2 లో 500 మెగావాట్ ఇవి 3 అంటే 1500 మెగావాట్. స్టేజ్ 3 లో ఒక యూనిట్ 500 మెగావాట్. టోటల్ 2600 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది రామగుండంకి. ఇకపోతే ఏడోది BHPLY అంటే భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్. ఇందులో 2 యూనిట్లు ఉన్నాయి. 500 మెగావాట్ ఒకటి, 600 మెగావాట్ ఒకటి. టోటల్ 1100 మెగావాట్. టోటల్ మన తెలంగాణలో థర్మల్ పవర్ స్టేషన్ కి ఉన్న కెపాసిటీ చూసుకుంటే 10,980 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. ఇకపోతే హైడల్ పవర్ జనరేషన్. ఇవి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత కెపాసిటీతో ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ ది పులిచింతల ES అంటే ఎలక్ట్రిక్ స్కీమ్. ఇందులో 4 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ 30 మెగావాట్ అంటే 120 మెగావాట్. రెండవది నాగార్జున సాగర్. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద మొత్తం 3 పవర్ జనరేషన్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది నాగార్జున సాగర్ LCPH అంటే లెఫ్ట్ కెనాల్ పవర్ హౌస్. దీంట్లో 2 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్
30 మెగావాట్ అంటే 60 మెగావాట్. రెండవది RCPH అంటే రైట్ కెనాల్ పవర్ హౌస్. ఇందులో 3 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ 30 మెగావాట్ అంటే 90 మెగావాట్. మూడోది నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్. ఇందులో 2 స్టేజ్లు ఉన్నాయి. మొదటి స్టేజ్ లో 110 మెగావాట్ ది ఒక యూనిట్, సెకండ్ స్టేజ్ లో 100.8 మెగావాట్ వి 7 యూనిట్లు. అంటే మొత్తం నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్ నుంచి 815.6 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. మూడో హైడల్ పవర్ జనరేషన్ చూసుకుంటే శ్రీశైలం LBPH అంటే లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్. ఇందులో 6 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 150 మెగావాట్ అంటే మొత్తం 900 మెగావాట్. నాలుగవ హైడల్ పవర్ జనరేషన్ చూసుకుంటే లోయర్ జుర్లా. ఇందులో 6 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 40 మెగావాట్ అంటే 240 మెగావాట్. ఐదవది అప్పర్ జుర్లా. ఇందులో కూడా 6 యూనిట్లు ఉన్నాయి. ఒక్కోటి 39 మెగావాట్ అంటే 234 మెగావాట్. ఆరవది సింగూర్. ఇందులో 2 యూనిట్లు ఉన్నాయి. ఒక్కోటి 7.5 మెగావాట్ అంటే 2 యూనిట్లు కలిపి 15 మెగావాట్. ఏడవది నిజాం సాగర్. ఇందులో 2 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ 5 మెగావాట్ అంటే 10 మెగావాట్. ఎనిమిదవది పోచంపాడ్. ఇందులో 4 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ 9 మెగావాట్ అంటే 36 మెగావాట్. మొత్తం హైడల్ పవర్ జనరేషన్ నుంచి 2523.6 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది మన తెలంగాణలో. ఇకపోతే మూడవది సోలార్ పవర్ ప్లాంట్స్. ఇందులో మొదటిది రామగుండం ఫ్లోటింగ్ సోలార్. ఇది 100 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. రెండవది వెల్తూరు సోలార్ ఫార్మ్. దీనికి కూడా 100 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. మూడవది జహీరాబాద్ సోలార్ పార్క్. దీనికి కూడా 100 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. నాలుగవది ధర్మారావుపేట్ సోలార్ ఫార్మ్. దీనికి 143 మెగావాట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. ఐదవది గద్వాల్ సోలార్ ప్రాజెక్ట్స్. ఇందులో 2 ఉన్నాయి. తెలంగాణ 1 సోలార్ పవర్ ప్లాంట్ 12 మెగావాట్, తెలంగాణ 2 సోలార్ పవర్ ప్లాంట్ 12 మెగావాట్. ఇంకా ఇవే కాకుండా చాలా సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. తెలంగాణ మొత్తం మీద సోలార్ పవర్ ప్లాంట్స్ కి ఉన్న కెపాసిటీ 5000 మెగావాట్. మన తెలంగాణలో టోటల్ పవర్ జనరేషన్ కెపాసిటీ చూసుకుంటే థర్మల్ పవర్ స్టేషన్ లో 10,980 మెగావాట్, హైడల్ లో 2523.6 మెగావాట్, సోలార్ లో చూసుకుంటే 5000 మెగావాట్. టోటల్ చూసుకుంటే 18,503.6 మెగావాట్. ఇంకా ఇవే కాకుండా బయోమాస్ అని, విండ్ పవర్ జనరేషన్ అని ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మెయిన్ పవర్ జనరేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రమే తెలుసుకున్నాం. ఆ 18,503.6 మెగావాట్ ని గిగావాట్స్ లో కన్వర్ట్ చేస్తే 18.5 గిగావాట్. ఇంత కెపాసిటీ మన తెలంగాణలో ఉంది. ఈ లెక్క కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఈ ఇయర్ ఆగస్ట్ కి మన ఇండియాలో టాప్ 10 పవర్ జనరేట్ చేసే కెపాసిటీ గల స్టేట్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో గుజరాత్ 64 గిగావాట్, సెకండ్ ప్లేస్ లో మహారాష్ట్ర 54 గిగావాట్, థర్డ్ ప్లేస్ లో రాజస్థాన్ 53 గిగావాట్, ఫోర్త్ ప్లేస్ లో తమిళనాడు 43.9 గిగావాట్, ఫిఫ్త్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ 37 గిగావాట్, సిక్స్త్ ప్లేస్ లో కర్ణాటక 35.6 గిగావాట్, సెవెంత్ ప్లేస్ లో మధ్యప్రదేశ్ 32.8 గిగావాట్, ఎయిత్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ 29.6 గిగావాట్, నైన్త్ ప్లేస్ లో ఛత్తీస్గఢ్ 26.1 గిగావాట్. మన తెలంగాణ చూసుకుంటే 10th ప్లేస్ లో 18.9 గిగావాట్. ఇంకా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చూసుకుంటే థర్మల్ స్టేషన్ లో చాలా ఎక్కువ ఉంటది. అది కూడా జరిగితే మన ప్లేస్ చేంజ్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.